హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారు. నేను గీత మాట్లాడుతున్నా. ఈరోజు కలగర వండుతున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి. అలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేయాలన్నమాట. టమాటాలు వేయాలి. టమాటాలు తగ్గిస్తూ ఇప్పుడు పసుపు, కారం, మసాలా పొడి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేయాలన్నమాట. ఈరోజు నేను ఉపాసం ఉన్నాను ఫ్రెండ్స్. 8 అనేది ఉపాసం ఉన్నాను ఈరోజు. నేనైతే పప్పుజావ చేసుకుందా అనుకుంటున్నాను. పప్పుజావ పెడతాను, అలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? దేవుడు వేసాడు. ఫస్ట్ వేయాలి. పసుపు వేయాలి. పసుపు ఇది ఇలా చల్లాలి. తర్వాత కారం, తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం, కారం కొంచెం వేయాలి. ఇంకా కొంచెం పడుతుంది, చూసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? పసుపు అయిపోయింది. కారం, రెండు స్పూన్స్ పడతాయి. తర్వాత మసాలా పొడి వేయాలి. మసాలా పొడి అన్నీ వేసిన తర్వాత కలపాలి. బాగా హైలో పెట్టేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు వంకాయ, ఆలు, క్యాప్సికమ్ 3 కలగూరలాగా వండుతున్నాయి ఫ్రెండ్స్. ఆ 2 రోజులు వేపుడు ఫ్రై చెప్పాను కదా, ఈరోజు ఇప్పుడు బాగా సగ్గితే బాగుంటుంది టేస్ట్. ఇలా మెత్తగా చేసి టమాటా కనిపించకండి. ఇప్పుడు వచ్చి ఆ వంకాయ వేయాలి. వంకాయ, బంగాళదుంప, క్యాప్సికమ్, కలగూర బాగుంటుంది. కలగూర చాలా నాకు ఇష్టం. మీ అందరికి ఇష్టం లేదో కామెంట్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి. మరి రోజుకో వెరైటీ పెడుతున్నాను కదా, షేర్ చేయాలి. కలిపేసాక కొంచెం వాటర్ వేయాలి. ఆ తర్వాత మూత పెట్టాలన్నమాట. కొంచెం సగ్గాక అప్పుడు మీకు చూపిస్తాను వెలగొచ్చింది. ఓకే ఫ్రెండ్స్? తగ్గిన తర్వాత వాటర్ వేయాలన్నమాట. దీంట్లో కలగూరకి వెళ్ళదంటే ముందు ఉల్లిపాయలు వేగొట్టాలి. తర్వాత టమాటీలు వేయాలి. టమాటీలు వేసి బాగా తగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసిన తర్వాత అప్పుడు వంకాయ వేయాలి. ఇప్పుడు వాటర్ వేసేయాలి. అంటే వాటర్ వేస్తే దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇలాగా కలగూర షార్ట్లో కూడా పెడతాను చూడండి. పాట కూడా బాగుంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు కలగూర ఎలాగుందనేది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? ఇగో కలగూర అయిపోయింది. మీరు ఇలా వండుకొని తినండి. మీరు కూడా కుక్కర్లో వేస్తే బేగా అవుతుంది, కానీ కళాయిలో వేసాను. కుక్కర్లో ఇక రైస్ ఉంది, దానివల్ల అవ్వలేదు. 5 నిమిషాలకల్లా కుక్కర్లో అయితే అయిపోతుంది.
మామూలుగా వండితే చాలాసేపు అవుతుంది. కొంచెం ఇలా కలపాలి, మెదిపితే ముద్దగా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీరందరూ తినాలనుకుంటే ఇలాగే తినండి. ఆలు వంకాయ, ఇక ఆలు వంకాయ తినండి. కారం కొంచెం పడుతుంది. కారం లేకపోతే టేస్ట్ ఉండదు ఏ కూర. కారం ఉంటేనే టేస్ట్. కొంతమంది కారం తక్కువ తిన్నోళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను హైదరాబాద్లో ఉంటున్నాం కదా, కారం ఎక్కువ ఉండాలి. తెలంగాణ ఉంది కదా, అందుకే. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది కూర. దుంప ఉడికిపోయిందా? ఉడికిపోయింది. అయిపోయింది. తినండి, మీరు తినాక నేను తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి రుచి ఎలా ఉందో చూడండి అందరూ. ఓకేనా, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను షార్ట్లో కూడా పెడతాను, చూసి నాకు లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.